లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. సిరీస్లో భాగంగా విజయం సక్సెస్ గురించి మాట్లాడుకుందాం. మీరు స్పష్టంగా నిర్వచించుకోలేని లక్ష్యాన్ని సాధించటం అసాధ్యం. విజయం సాధించటంలో అనేక మంది విఫలం కావటానికి అసలు కారణం వాళ్ళు అసమర్థత కాదు, విజయం పట్ల వారికున్న అవగాహన రాహిత్యమే ముఖ్య కారణం. సక్సెస్ ఒక గమ్యం కాదు, అది నిరంతర ప్రయాణం. మీ జీవితానికి ఈ ప్రపంచంలో ఒక ప్రయోజనం నిర్దేశితమై ఉందనే నిజాన్ని గ్రహించటం కంటే గొప్ప జ్ఞానోదయం ఇంకోటి లేదు. మీ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవటానికి నిరంతర ప్రయత్నంలో ఉండకపోతే మరేవో వృధా ప్రయాసాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మనలో ప్రతి ఒక్కరం మనకంటూ ప్రత్యేకంగా రూపొందించిన ఒక ప్రయోజనంతో ఈ ప్రపంచంలోకి వచ్చాం. ఈ ప్రయోజనం ఏమిటనేది తెలుసుకోవటం మన బాధ్యత. ఈ ప్రపంచంలోని ప్రతి మనిషిలోనూ తాను గుర్తించిన దానికంటే ఎన్నో రెట్లు శక్తి దాగి ఉంది. మిమ్మల్ని మీరు నిరంతరంగా మెరుగుపరుచుకోవాలనే ఆకాంక్ష మిమ్మల్ని విజయపదంలో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఎక్కడున్నామన్న దానికంటే ఎటువైపు వెళ్తున్నామన్నదే ముఖ్యం. గతం ఎలాంటిదైనా అయి ఉండొచ్చు, భవిష్యత్తు మాత్రం మన చేతుల్లోనే ఉంది. నిజానికి ఎవరు కూడా తమ చివరి శ్వాస వరకు ఓడిపోయామని నిర్ధారణకు రాలేరు. అప్పటి వరకు ఇంకా ప్రాసెస్లోనే ఉన్నట్లే, తీర్పు జరిగిపోలేదు. నీవు ఆవుని పోగొట్టుకోనంత వరకు ఎన్ని పాలు ఒలకబోసుకున్నా పెద్ద సమస్య కాదు ఒక సామెత. మీ విలువను మీరు తెలుసుకునేంత వరకు మీ సమయం విలువ తెలుసుకోలేరు. మీ సమయం విలువను తెలుసుకోలేనంత వరకు దాంతో మీరేమీ చేయలేరు. జీవితం అలాగే నడుస్తుంది. మీరు ఏమి చేస్తారు, ఏం కొంటారు అనేది డబ్బు రూపంలో కాకుండా సమయం రూపంలో ఆలోచించడం మొదలుపెట్టండి. 80% సమయం మీకు చాలా అవగాహన ఉన్న పని చేయటం, 15% సమయం మీరు నేర్చుకోవలసి ఉన్న విషయాలకై కేటాయించటం, 5% సమయం ఇతరత్ర అవసరమైన పనులు చేయటం. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మధ్యస్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవటానికి ఒకే ఒక్క మార్గం జర్నలిస్ట్ నుంచి స్పెషలిస్ట్గా మారటమే. వ్యక్తిగత జీవితాన్ని చిందరవందరగా చేసుకుని కెరీర్లో ఎంత పెద్ద విజయం సాధించినా వ్యర్థమే. మీరు ఇతరులని ప్రభావితం చేయాలనుకుంటే మొదట మిమ్మల్ని మీరు సమర్థవంతంగా నడిపించుకోవాలి. ఇతరులతో కలిసి పనిచేయగలిగే నేర్పు వ్యక్తి విజయానికి అత్యంత అవసరము. ఈ ప్రపంచం గుండా నేను ఒకసారి మాత్రమే పయనించడానికి ఏర్పాటు జరిగింది. అందుకే నా తోటి మనుషులకు ఏమాత్రం సహాయపడగలిగినా ఇప్పుడే చేయనివ్వండి. దాన్ని నిర్లక్ష్యం చేయటం కానీ వాయిదా వేసుకోవటం కానీ చేసుకోనివ్వకండి. ఎందుకంటే ఈ మార్గంలో నేను మళ్ళీ ఎప్పుడూ రాను. చేయాలనే తత్వం ఉన్న వ్యక్తులు రేపటి కోసం లేదా మరో మంచి రోజు కోసం తమ పని వాయిదా వేసుకోరు. వాళ్ళు చేయాలనుకున్నది, చేయగలిగింది ఈ క్షణమే చేస్తారు. జరిగిపోయిన తప్పులన్నీ సరిదిద్దుకోవటం ఒక ఎత్తు అయితే, భవిష్యత్తుని కొత్తగా నిర్మించుకోవటం మరో ఎత్తు. మీ బలహీనతలను గుర్తించి అవి తిరిగి తలెత్తకుండా నివారించే ప్రయత్నాలు చేయండి. ఎలా అనేది తెలిసిన వ్యక్తి ఒక మంచి ఉద్యోగం సంపాదించగలడేమో కానీ ఎందుకనేది తెలిసినవాడు ఎప్పుడూ బాస్గానే ఉంటాడు. తనను తాను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండటం మానేసిన వాళ్ళు గొప్ప ప్రతిభావంతులుగా రాణించిన అవకాశాలు లేవు. విజేతలు ఎప్పుడూ పనిని సంపూర్ణంగా అతి శ్రేష్టంగా పూర్తి చేస్తారు. చిన్న లోపాలు ఉండటం కూడా ఇష్టపడరు. కార్యం పూర్తయ్యాక వదిలేయండి, మీరు అలసిపోయినప్పుడు కాదు. గొప్ప విజయాలు సాధించిన వ్యక్తులందరూ కూడా తమ ప్రయత్నం సఫలమయ్యే ఆశ ఇక లేదనే నిర్ధారణకు వచ్చిన కొద్ది సమయంలోనే ఆ విజయం సాధించారు.
సాధించాలనే తృప్తిలోనే నేర్చుకోవాలనే తపన నశించిపోవటానికి మూల కారణం. విజయం నిరంతర ప్రయాణం. పచ్చగా ఉన్నంత వరకే నువ్వు పెరుగుతున్నట్లు లెక్క. పక్కవానికి వచ్చావంటే మురిగిపోతున్నట్లు లెక్క. సమర్థులు తాము సాధించిన విజయం తమను ఎల్లకాలం అక్కడ నిలబెట్టదనే నిజాన్ని గుర్తిస్తారు. నిన్న చేసింది మీకు ఈరోజు కూడా పెద్దదిగానే కనిపిస్తుంటే ఈరోజు మీరేమీ చేయలేదని అర్థం. ఏ తప్పు చేయని వాడు ఏ పురోగతిని సాధించలేడు. అయితే ఒక తప్పు మళ్ళీ మళ్ళీ చేసేవాడు కూడా పురోగతిని సాధించలేడు. నేర్చుకునే క్రమంలో తప్పులు చేసే అవకాశం ఉంది, కానీ అవి మీకు నేర్పిన గుణపాఠాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. లేదంటే ఒకే తప్పుకు 2 సార్లు మూల్యం చెల్లిస్తారు. మీరు పండిస్తున్న పంట మీకు నచ్చటం లేదంటే మీరు విత్తిన విత్తనాన్ని పరీక్షించండి. మీకు నచ్చిన విషయంలో ఏడాదికి 6 నుంచి 12 పుస్తకాలు చదవండి. నువ్వు పోషిస్తున్న పాత్ర కంటే చేరవలసిన గమ్యం ముఖ్యం. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.